కొందరిలో అసంతృప్తి, మరికొందరిలో ఆగ్రహ జ్వాలలు, మంత్రివర్గ విస్తరణపై తమ్ముళ్ల అలకలు. వీటన్నిటి మధ్యే మొత్తం మీద ఏపీ కేబినెట్ విస్తరణ పూర్తయింది. లోకేష్ సహా 11 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక శాఖల కేటాయింపు హాట్ టాపిక్గా మారింది. ఎవరెవరి శాఖలు మారుస్తారు, కీలక శాఖలు ఎవరెవరికి అప్పగిస్తారనే దానిపై సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనిపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు సీఎం చంద్రబాబు. కాసేపట్లో శాఖలకు సంబంధించి జియో విడుదల కానుంది. ఇన్నాళ్ళు పార్టీలో చంద్రబాబు తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్న లోకేష్ ఇకపై ప్రభుత్వంలో పవర్ సెంటర్గా మారనున్నారు. లోకేష్కు కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని తెలుస్తోంది. ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖలు కేటాయించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి, హెచ్ఆర్డీ మంత్రి గంటాతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాఖలు మారతాయని అమరావతిలో హాట్ చర్చ నడుస్తోంది. అలాగే 2 శాఖలను నిర్వహిస్తూ పని ఒత్తిడి ఎదుర్కొంటున్న మంత్రులకు రిలీఫ్ ఇవ్వనున్నారు. ఇకపై ఒక్కో శాఖకే పరిమితం చేయనున్నారు. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ఇప్పటికే పలుసార్లు సర్వే చేయించిన చంద్రబాబు పనితీరు ఆధారంగా శాఖలు అప్పగిస్తారని తెలుస్తోంది. కొందరిలో అసంతృప్తి, మరికొందరిలో ఆగ్రహ జ్వాలలు, మంత్రివర్గ విస్తరణపై తమ్ముళ్ల అలకలు. వీటన్నిటి మధ్య మొత్తం మీద ఏపీ కేబినెట్ విస్తరణ పూర్తయింది. లోకేష్ సహా 11 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక శాఖల కేటాయింపు హాట్ టాపిక్గా మారింది. ఎవరెవరి శాఖలు మారుస్తారు, కీలక శాఖలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనిపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు సీఎం చంద్రబాబు. కాసేపట్లో శాఖలకు సంబంధించి జియో విడుదల కానుంది. మరికొద్ది సేపట్లో ఎవరెవరికి ఏ శాఖలు అప్పగించనున్నారు, ఎవరెవరి శాఖలు మారనున్నాయి, ఎవరెవరికి కీలక శాఖలు అప్పగించనున్నారు అనే విషయాలు తెలియనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శాఖలకు సంబంధించి తుది కసరత్తు నిన్నే విడుదల చేయాల్సింది. అయితే పార్టీలో కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ బొద్దగించే పనిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంతా కూడా నిమగ్నమైన నేపథ్యంలో శాఖల ఎవరెవరికి ఏ శాఖలు అందించాలి, ఎవరెవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందనే కసరత్తును కొంత ఆలస్యం చేశారు. అయితే ఇవాళ శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారనేది మరి కాసేపట్లోనే తెలియబోతుంది. ఇప్పటికే గవర్నర్ కి పంపించడానికి ఒక లిస్ట్ అయితే తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తుది లిస్ట్ ఏది, ఎవరెవరు లాస్ట్ లో మార్పులు చేర్పులు ఏముంటాయి అనేది మరి కాసేపట్లోనో తేలనుంది. అయితే ముఖ్యంగా లోకేష్ కి కళా వెంకట్రావుకు కొంచెం కీలక శాఖలు ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలో నూతన మంత్రివర్గంతో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు అదే మొదటి కేబినెట్ సమావేశం కాబట్టి లోకేష్ కూడా రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా లోకేష్ మంత్రి పదవి వచ్చింది. అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ ఉంటుంది. అందరికి కేబినెట్ లో నూతనంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతారు. తర్వాత రాష్ట్రంలో ఉన్న వివిధ సమస్యలపైన మాట్లాడతారు. మొత్తంగా మరి కాసేపట్లోనే కేబినెట్ కి సంబంధించి శాఖల వివరాలన్నీ వెలువడనున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇన్నాళ్ళు పార్టీలో చంద్రబాబు తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్న లోకేష్ ఇకపై ప్రభుత్వంలో పవర్ సెంటర్గా మారనున్నారు. లోకేష్కు కీలకమైన మంత్రిత్వ శాఖలను అప్పగిస్తారని తెలుస్తోంది. ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖలు లోకేష్కు కేటాయించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇక రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి, హెచ్ఆర్డీ మంత్రి గంటాతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాఖలు మారతాయని అమరావతిలో హాట్ చర్చ నడుస్తోంది. అలానే 2 శాఖలను నిర్వహిస్తూ పని ఒత్తిడి ఎదుర్కొంటున్న మంత్రులకు రిలీఫ్ ఇవ్వనున్నారు. ఇకపై ఒక్కో శాఖకే పరిమితం చేయనున్నారు. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ఇప్పటికే పలుసార్లు సర్వే చేయించిన చంద్రబాబు పనితీరు ఆధారంగా శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది.